కాపాడుతానన్నారు చెల్లు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. గ్రూప్ 1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదన్నారు. మరోసారి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మరోసారి నిర్వహించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది అభ్యర్థులు మెయిన్స్ ఫలితాలపై అపోహపడుతున్నారన్న టీజీపీఎస్సీ తరపు న్యాయవాది ఈ సందర్భంగా తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో మూల్యాంకనం జరిగిందన్నారు. తెలుగులో జవాబులు రాసిన వాళ్లకు మార్కులు ఏ విధంగా కేటాయించారని టీజీపీఎస్సీ హైకోర్టు ప్రశ్నించింది. ఇక సబ్జెక్ట్ నిపుణులు మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వివరించారు. వేల మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్న హైకోర్టు ఈ సందర్భంగా ఈ విషయాలు పేర్కొంది. మిగతా కేసులన్నీ రేపటికి వాయిదా వేసి గ్రూప్ 1 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి 3:30 సభాస్థలికి చేరుకోనున్నారు. సభా వేదికపై ప్రధానితో పాటు